ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్. దీని ఎత్తు 8,848 మీటర్లు. ఇప్పటి వరకు దాదాపు 6,000 మందికి పైగా ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్నారు. అందులో వయసు పైబడిన వాళ్ళు, దివ్యాంగులు కూడా ఉన్నారు. కానీ ఎవరెస్ట్ కంటే దాదాపు 2,000 మీటర్లు ఎత్తు తక్కువ ఉన్నా కానీ కేవలం 6,638 మీటర్లే ఉంది. మౌంట్ కైలాష్ పర్వతాన్ని మాత్రం ఇప్పటి వరకు ఒక్కరంటే ఒక్కరు కూడా ఎందుకు ఎక్కలేకపోయారు? అత్యంత ఆధునిక టెక్నాలజీ, శాటిలైట్ మ్యాప్స్ ఉన్న ఈ రోజుల్లో కూడా కైలాస పర్వతం ఎక్కడానికి వెళ్ళిన ఎంతో మంది పర్వతారోహకులు మధ్యలోని ఎందుకు వెనక్కి తిరిగి వచ్చేశారు? కొందరైతే దారి తప్పిపోయి పిచ్చివాళ్లుగా ఎందుకు మారారు? అసలు కైలాస దగ్గరికి వెళ్ళగానే మనుషుల వయసు ఎందుకు అమాంతం పెరిగిపోతుంది? చేతి గోళ్లు, జుట్టు 2 రోజుల్లోనే అంత వేగంగా ఎందుకు పెరుగుతాయి? అక్కడ నిజంగా ట్రైన్ ట్రావెల్ జరుగుతుందా? రష్యన్ సైంటిస్టులు చేసిన ఇన్వెస్టిగేషన్లో బయటపడిన ఆ భయంకరమైన నిజాలేంటి? అసలు అది సహజంగా ఏర్పడిన కొండ కాదని, ఏలియన్స్ కట్టిన ఒక అతిపెద్ద పిరమిడ్ అని సైంటిస్టులు ఎందుకు నమ్ముతున్నారు? దానికి సాక్షాత్తు పరమశివుడికి ఉన్న సంబంధం ఏంటి? ఈరోజు మన తెలుగు లైఫ్ లెసన్స్లో ఈ కైలాస పర్వత రహస్యాలను డీటెయిల్గా తెలుసుకుందాం. ఎక్కడా వీడియో స్కిప్ చేయకండి. ఈ నిజాలు తెలిస్తే మీకు కూడా గూస్ బంప్స్ వస్తాయి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టిబెట్లోని హిమాలయాల్లో ఉన్న మౌంట్ కైలాష్ని దూరం నుండి చూస్తే అది మామూలు పర్వతంలా అనిపించదు. దానికి పర్ఫెక్ట్గా 4 ముఖాలు ఉంటాయి. ఆ 4 ముఖాలు భూమికి ఉన్న 4 దిక్కులు, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ వైపు కరెక్ట్గా చూస్తుంటాయి. ఈ ప్రపంచంలో ఏ సహజమైన పర్వతానికి ఇలాంటి పర్ఫెక్ట్ షేప్ ఉండదు. పురాతన వేదాలు, రష్యన్ సైంటిస్టులు కూడా చెబుతున్నది ఏంటంటే కైలాస పర్వతం అనేది ఈ భూమికి కేంద్ర బిందువు. దీన్నే ఇంగ్లీష్లో యాక్సిస్ ముండి లేదా కాస్మిక్ యాక్సిస్ అంటారు. అంటే ఈ విశ్వానికి భూమికి మధ్య ఉన్న కనెక్షన్ పాయింట్ ఇదే. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ కైలాస పర్వతానికి ఇంగ్లాండ్లోని స్టోన్ హెంజీకి ఖచ్చితంగా 6,666 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అలాగే నార్త్ పోల్కి సౌత్ పోల్కి మధ్యలో కరెక్ట్గా ఈ పర్వతం ఉంటుంది. ఇది యాదృచ్ఛికంగా జరిగిందని సైంటిస్టులు కూడా నమ్మలేకపోతున్నారు. అంతేకాదు, ఆసియా ఖండానికి ప్రాణాధారమైన 4 అతిపెద్ద నదులు సింధు, బ్రహ్మపుత్ర, సట్లెజ్ మరియు కర్నాలి నదులు ఈ కైలాస పర్వతం నలుదిక్కుల నుండే పుడతాయి. ఈ ఒక్క పర్వతం ఈ నదుల ద్వారా కోట్లాది మందికి ప్రాణం పోస్తుంది. అందుకే హిందువులు, బౌద్ధులు, జైనులు, టిబెటన్ బౌన్ మతస్థులు ఇలా 4 మతాల వారు కైలాస పర్వతాన్ని దేవుడిగా పూజిస్తారు. కైలాస పర్వతం పాదాల దగ్గర 2 అద్భుతమైన సరస్సులు ఉంటాయి. ఆ రెండిటిని చూస్తే మీకు ప్రకృతిలోని ఆశ్చర్యకరమైన బ్యాలెన్స్ అర్థమవుతుంది. మొదటిది మానవ సరోవరం. ఇది సూర్యుడి ఆకారంలో గుండ్రంగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉన్న స్వచ్ఛమైన మంచినీటి సరస్సు ఇది. ఇది ఎప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇందులో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయని భక్తులైతే నమ్ముతారు. ఇది ఒక పాజిటివ్ ఎనర్జీకి ప్రతీక. కానీ దానికి కొద్ది దూరంలోనే రాక్షస తాల్ అనే మరో సరస్సు ఉంటుంది. ఇది అర్ధచంద్రాకారంలో ఉంటుంది. రావణాసురుడు శివుడి కోసం తపస్సు చేసింది ఇక్కడే అని పురాణాలు చెబుతాయి. ఆశ్చర్యం ఏంటంటే ఈ సరస్సు నీరు అత్యంత ఉప్పగా, విషపూరితంగా ఉంటుంది. ఇక్కడ ఎలాంటి ప్రాణులు బతకలేవు. ఎంత ప్రశాంతమైన వాతావరణంలో అయినా సరే ఈ సరస్సులో నీరు ఎప్పుడు అలలతో అల్లకల్లోలంగా ఉంటుంది. ఇది నెగిటివ్ ఎనర్జీకి ప్రతీక. పక్కపక్కనే ఉన్న ఒకటి ప్యూర్ మంచినీరు, ఇంకోటి విషపూరితమైన ఉప్పు నీరు. ఒకటి వెలుగు, ఇంకొకటి చీకటి. ఇది సాక్షాత్తు ఆ శివుడి లీల అని, ఈ విశ్వం అంతా పాజిటివ్, నెగిటివ్ ఎనర్జీల కలయిక అని చెప్పడానికి ఇదొక సజీవ సాక్ష్యం అని నమ్ముతారు. 1999లో రష్యాకి చెందిన ప్రఖ్యాత కంటి డాక్టర్ అలాగే సైంటిస్టు డాక్టర్ ఎర్నెస్ట్ మొల్దాషేవ్ తన టీంతో కలిసి కైలాస పర్వతం దగ్గర ఒక భారీ ఇన్వెస్టిగేషన్ చేశారు. నెలల తరబడి అక్కడ రీసెర్చ్ చేసిన తర్వాత ఆయన ఒక సంచలన విషయాన్ని ప్రపంచానికి చెప్పారు. మౌంట్ కైలాష్ అనేది సహజంగా ప్రకృతిలో ఏర్పడిన పర్వతం కాదు. అది పురాతన కాలంలో ఒక అడ్వాన్స్ టెక్నాలజీతో ఖచ్చితంగా కొలతలతో నిర్మించబడిన ఒక అతిపెద్ద పిరమిడ్ అని ఆయన ప్రకటించారు. ఆయన చెప్పిన లెక్కల ప్రకారం ఈజిప్ట్లోని గ్రేట్ పిరమిడ్లు, మెక్సికోలోని పిరమిడ్లన్నీ ఈ కైలాస పర్వతంతో ఒక అదృశ్యమైన ఎనర్జీ గ్రిడ్ ద్వారా కనెక్ట్ అయి ఉన్నాయి. కైలాష్ అనేది ఆ గ్రిడ్కి మెయిన్ పవర్ స్టేషన్. అంతేకాదు, కైలాస పర్వతం చుట్టూ దాదాపు 100కి పైగా చిన్న చిన్న
పిరమిడ్ల ఆకారంలో ఉన్న నిర్మాణాలు ఉన్నాయని ఆయన టీం కనుక్కుంది. రాత్రిపూట ఆ పర్వతం లోపల నుండి అంతు చిక్కని శబ్దాలు, ఎవరో మాట్లాడుకుంటున్నట్టు గుసగుసలు వినిపించాయని ఆయన తన రీసెర్చ్ పేపర్లో రాశారు. ఈ పర్వతం లోపల ఒక సీక్రెట్ సిటీ ఉంది, అక్కడ అత్యంత శక్తివంతమైన గ్రహాంతర వాసులు లేదా దేవతలు నివసిస్తున్నారు అని ఆయన గట్టిగా నమ్మారు. ఇక కైలాష్ పర్వతం గురించి వినిపించే అత్యంత భయంకరమైన మిస్టరీ, అక్కడికి వెళితే మనుషుల వయసు అమాంతం పెరిగిపోవడం. సైన్స్కి కూడా మాత్రం ఇది అంతు చిక్కని ప్రశ్న. మామూలుగా మనిషి జుట్టు, చేతిగోళ్లు పెరగడానికి 2-3 వారాల సమయం పడుతుంది. కానీ కైలాస పర్వతం దగ్గర గడిపే భక్తులకు కేవలం 12 గంటల్లోనే వాళ్ళ జుట్టు, గోళ్లు అమాంతం పెరిగిపోతాయి. అంటే అక్కడ 2 రోజులు గడిపితే 2 వారాలు గడిచిపోయినట్లు అన్నమాట. అక్కడ టైం మామూలు భూమి మీద కంటే వేగంగా నడుస్తుందని చాలా మంది పర్వతారోహకులు స్వయంగా చెప్పారు. దీనికి బలాన్నిచ్చే ఒక భయంకరమైన సంఘటన కొన్ని ఏళ్ల క్రితమే జరిగింది. కొంతమంది సైబీరియన్ పర్వతారోహకులు లోకల్స్ మాట వినకుండా నిబంధనలను బ్రేక్ చేసి ఎలాగైనా కైలాస శిఖరాన్ని చేరుకోవాలని పైకెక్కడం స్టార్ట్ చేశారు. కానీ ఒక నిర్దిష్టమైన ఎత్తుకు వెళ్ళగానే వాళ్ళకొక అన్సీన్ ఫోర్స్ అడ్డు తగిలింది. వాళ్ళకి ఒకసారిగా భయం వేసి వణుకు పుట్టి కిందకు వచ్చేశారు. కానీ కిందకు వచ్చిన కొన్ని రోజుల్లోనే సడన్ గా ముసలి వాళ్ళుగా మారిపోయారు. వాళ్ళ చర్మం ముడతలు పడిపోయి, జుట్టు తెల్లబడి, వృద్ధాప్యంతో 1 సంవత్సరం లోపే ఆ గ్రూప్ లోని వాళ్ళంతా చనిపోయారు. కైలాష్ దగ్గర ఉన్న ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదా క్వాంటమ్ ఎనర్జీ వల్లే మనుషుల వయసు అలా వేగంగా పెరిగిపోతుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. మరి ఇంతమంది ఎవరెస్ట్ ని ఎక్కారు కదా, ఒక్కరంటే ఒక్కరు కూడా కైలాష్ ని ఎందుకు ఎక్కలేకపోయారు అంటే, దానికోసం ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి ఒకే రకమైన భయానక అనుభవం ఎదురైంది. పైకి ఎక్కడం మొదలు పెట్టగానే వాతావరణం సడన్ గా మారిపోతుంది. దట్టమైన మంచు తుఫాను కమ్మేస్తుంది. క్యాంపస్లు, జీపీఎస్లు లాంటి ఆధునిక పరికరాలు ఏవి అక్కడ పనిచేయవు. దారి మొత్తం మారిపోయి ఎటు వెళ్తున్నారో అర్థం కాని అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతారు. అంతేకాదు, వాళ్ళ మైండ్ వాళ్ళ కంట్రోల్లో ఉండదు. ఎవరో లోపల నుండి వెనక్కి వెళ్ళిపో, పైకి రావద్దని బలంగా ఆదేశిస్తున్నట్లు అనిపిస్తుందట. వరల్డ్లోనే బెస్ట్ పర్వతారోహకుడైన రెయిన్ హోల్డ్ మెస్నర్ కి కైలాష్ ఎక్కే అవకాశం వచ్చినా ఆ పర్వతంలో దేవుడున్నాడు, దాన్ని ఎక్కి ఆ పవిత్రతను నాశనం చేయకూడదని సున్నితంగా తిరస్కరించాడు. చరిత్రలో కేవలం ఒకే ఒక్క వ్యక్తి కైలాస పర్వతం శిఖరాన్ని చేరుకున్నాడని టిబెటన్ గ్రంథాలు చెబుతున్నాయి. ఆయన పేరు మెలరెపా. 11వ శతాబ్దానికి చెందిన ఈ టిబెటన్ సాధువు ఎలాంటి ట్రెక్కింగ్ పరికరాలు లేకుండా కేవలం తన స్పిరిచువల్ పవర్ కాంతి కిరణాల మీద నడుచుకుంటూ కైలాస శిఖరాన్ని చేరుకున్నాడని అక్కడ వాళ్ళు నమ్ముతారు. ఆయన తప్ప ఇంకెవరూ అక్కడికి వెళ్ళలేకపోయారు. అందుకే చైనా ప్రభుత్వం కూడా అధికారికంగా మౌంట్ కైలాష్ ఎక్కడానికి పూర్తిగా బ్యాన్ చేసింది. సో చూసారుగా ఫ్రెండ్స్, మౌంట్ కైలాష్ ఇది కేవలం రాయి, మంచుతో ఏర్పడిన ఒక కొండ కాదు. ఈ విశ్వానికి భగవంతుడికి మధ్య ఉన్న ఒక అతిపెద్ద యాంటెనా. సైన్స్ ఎంత డెవలప్ అయినా ప్రకృతిలో, దేవుడి సృష్టిలో మనిషికి అంతు చిక్కని, మనిషి జయించలేని అద్భుతాలు ఎన్నో ఉన్నాయని చెప్పడానికి మౌంట్ కైలాష్ ఒక సజీవ సాక్ష్యం. పరమశివుడు కొలువై ఉన్నాడని నమ్మే ఆ కైలాస పర్వత రహస్యం గురించి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ని కింద కమెంట్స్లో ఓం నమ శివాయ అని టైప్ చేసి నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో చూసి మీకు గూస్ బంప్స్ వస్తే వెంటనే ఒక లైక్ చేసి ఈ అద్భుతమైన ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన తెలుగు లైఫ్ లెసన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.